శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. ఫిబ్రవరి 2026 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఇలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా విశ్లేషించుకుందామండి. ముఖ్యంగా విద్యార్థులకి, వృత్తిలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, గృహిణులకి, సీనియర్ సిటిజన్స్కి, ధన సంబంధమైన విషయాలు, ఆరోగ్యం, రెమెడీస్, ఇవన్నీ కూడా చివరి దాకా చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. 2026 సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే రాహు మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి మీ యొక్క వ్యక్తిత్వం, రెండవది కుటుంబము, మూడవది డబ్బు, ఈ మూడింటి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి. వ్యక్తిత్వము, కుటుంబము, ధనం విషయాల్లో. ఫిబ్రవరి మాసానికి వచ్చే వరకు ఫిబ్రవరిలో రవి, బుధ, శుక్ర, కుజ ఇవన్నీ కలిసి కుంభరాశిలోకి వచ్చే కాంబినేషన్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క ఆత్మవిశ్వాసము, మీ యొక్క కమ్యూనికేషను, మీ యొక్క ఫైనాన్స్, మీ యొక్క పబ్లిసిటీ, సోషల్ విజిబిలిటీ కూడా బాగా బలంగా పెరగబోతున్నాయి, యాక్టివ్గా ఉండబోతున్నాయి. మరి ఈ యొక్క కెరీర్ అయితేనేది, జాబు, బిజినెస్ వల్ల, అంటే బిజినెస్ విషయాల్లో రాహు జన్మరాశిలో ఉండటం వల్ల ధైర్యంగా రిస్క్ తీసుకోవాలన్న తపన కూడా పెరుగుతుంది. శనివత్ రాహు శని అంటే బలవంతుడే. రవి, బుధ, శుక్ర ప్రభావంతో మీ యొక్క ఆఫీస్లో లీడర్షిప్ రోలు కానీ మీకు వచ్చే ఐడియాలు షేర్ చేసుకోవడం వల్ల గుర్తింపు పొందే అవకాశం బలంగా ఉంది. ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ, కమ్యూనికేషన్, కన్సల్టింగ్, మేనేజ్మెంట్, సోషల్ మీడియా, సో నెట్వర్క్ ఆధారితమైనటువంటి పనిలో ఉన్న వారు, కుంభరాశి వారికి ఎవరైతే ఉంటారో వారికి ఫిబ్రవరి మధ్య నుంచి ప్రత్యేకంగా ప్రమోషన్ కావచ్చు, ఏదైనా రోల్ చేంజ్ కావటం కావచ్చు, ఇంపార్టెంట్ ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ లాంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. బిజినెస్ చేసేవారు, పార్ట్నర్షిప్ బిజినెస్, కన్సల్టెన్సీ, ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, సో అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషను, ఆధ్యాత్మిక సేవలో ఉంటారండి, స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఉంటారు. సో హీలింగు, కౌన్సిలింగు, ఇలాంటి వాటి రంగాల్లో కొత్త కస్టమర్లు రావటము, పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా మీకు రావచ్చు, కొత్త బ్రాంచ్ లేదంటే కొత్త లైన్ ఆఫ్ బిజినెస్ మీరు ప్రారంభించే ఆలోచన కూడా ఎక్కువగా వస్తాయని చెప్పవచ్చు అండి. మరి ధన సంబంధం, ఫైనాన్స్, ఆస్తుల విషయంలో రెండవ ఇంట్లో కుంభరాశి వారికి శని ఉన్నారు. మీకు ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంది, చివరి ఫేస్లో ఉన్నారు. సో దీని ఏంటంటే మొత్తంగా డబ్బు విషయంలో ఇది ఒక కన్వర్సేషన్ కాలం అని చెప్పాలండి. కానీ ఫిబ్రవరి మాసంలో ఏంటంటే కుంభంలోకి శుక్రుడు వస్తున్నారు, యువకారకుడు, చతుర్థ నవమాధిపతి కాబట్టి శుక్రుడు వల్ల, బుధుడి వల్ల రాబోయే ఇన్కమ్ స్ట్రీమ్లు పెరుగుతాయి. సైడ్ ఇన్కమ్ కావచ్చు, ఫ్రీలాన్స్, ఇలాంటి వాటి రూపంలో కొంత రాబడి పెరిగే అవకాశం ఉంటుంది. గురుగ్రహం మీకు పంచమ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇల్లు, వాహనము, ఏదైనా భూమి, ఫ్లాటు, ఆస్తి విషయాల్లో మీరు ఏదైనా లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్ ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన కాలం. కానీ వెంటనే భారీగా అప్పులు తీసుకోవడానికి రిస్క్గా ఉంటుందండి. 4వ అధిపతి శుక్రుడు మీ దగ్గర రాశిలో ఉన్నారు. 5లో గుడున్న ఒక్కరికి నుంచి 4ని టచ్ చేస్తున్నారు కాబట్టి సో అందుకు ఇలా చెప్పడం జరిగింది. కుటుంబ ఖర్చులు కావచ్చు, సెలబ్రేషన్స్, విందులు, పిల్లల చదువులు అయితేనేమి, హెల్త్ చెకప్ల మీద అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో ఇందాక చెప్పుకున్న వాటిలో ఖర్చు ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి బడ్జెట్, సేవింగ్స్ ప్లాన్, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. మరి కుటుంబము, వివాహము, సంబంధ బాంధవ్యాల విషయంలో చూస్తే ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి సంబంధించి ఇంట్లో వాతావరణం ముందు అంటే గతంలో కంటే కూడా ప్రశాంతంగా ఉంటుంది, సపోర్టివ్గా ఉండే అవకాశం బలంగా కనపడుతూ ఉన్నాయండి. జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ నిర్ణయాలకు తోడుగా నిలుస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు ఆలోచన విధానం ఎస్ కరెక్ట్, గో హెడ్ అనే విధంగా సో మీకు సపోర్ట్గా ఉంటారు. గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న ఈగో క్లాషెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశం బలంగా ఉంది. మీరు కనుక కాస్త డౌన్ టు ఎర్త్గా మాట్లాడితే మీ యొక్క కుటుంబ సంబంధాలు చాలా బలపడతాయండి. మరి మ్యారేజ్ కోసం, వివాహం కోసం చూస్తున్న వారికి మీ యొక్క వ్యక్తిగత జాతకులు దశ, అంతదశలు కనుక కలిసి వచ్చి బలంగా ఉంటే ఈ నెలలో ఏదైనా అలయన్స్ ఫిక్స్ కావటము, లేదంటే మ్యారేజ్కి సంబంధించిన టాక్స్ జరగటము, నిశ్చితార్థం కావచ్చు, వివాహ తేదీలు కూడా ఖరారయ్యే యోగాలు యాక్టివ్గా ఉంటాయి. సో 2వ వారం నుండి మరి ప్రేమ విషయం అయితేనేది, యూత్ విషయంలో కానీ, స్నేహాలు, ఫ్రెండ్షిప్ వంటి విషయంలో రవి, బుధ, శుక్ర ఈ 3 ప్రభావంతో సింగిల్గా ఉన్న కుంభరాశి వారికి సోషల్ మీడియా, లేదంటే వర్క్ ప్లేస్లో కావచ్చు, ఏదైనా ప్రయాణాల్లో కావచ్చు, కోర్సులు నేర్చుకోవడం దగ్గర కావచ్చు, వర్క్ షాపుల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడి క్రమంగా సీరియస్ రిలేషన్ మారే విధంగా అవకాశాలు ఏర్పడతాయి. సో ఏది నిజమో ఏది కరెక్టో కాదో మీరు చెక్ చేసుకోండి.
లవ్ రిలేషన్స్లో ఉన్నవారు ఈ నెలలో కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటే మీ మధ్యన అపోహలు తొలగి పరస్పర నమ్మకం, భవిష్యత్ ప్లాన్లపై చర్చలు జరుపుకునే అవకాశం బలంగా ఉంటుంది. సో ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం, గౌరవం అండి. మరి ఆరోగ్య విషయంలో చూస్తే కుంభరాశి వారికి మీ యొక్క జన్మరాశిలో రాహు ఉన్నారు కాబట్టి మైండ్లో ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఎక్కువగా రాహు అంటేనే ఫాస్ట్ అతిగా ఆలోచించడం, ఆతృత, ఆకస్మికంగా గాబరా అనిపించడం, నిద్ర తక్కువగా ఉండటం, చిన్న చిన్న అలర్జీలు, నర్వస్ టెన్షన్ లాంటి ఇష్యూలు కొంత కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచారీత్యా అండి. మరీ చెప్తున్నాం. ఫిబ్రవరిలో వర్క్ ప్రెజర్ కూడా కాస్త పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ పని గంటలు ఉండటం వల్ల స్క్రీన్ టైము, తిన్నప్పుడు రెగ్యులారిటీ లేకపోవడం వల్ల గ్యాస్ కానీ అసిడిటీ ఫామ్ కావటము, ఈ యొక్క నడుము, భుజం నొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామందికి స్ట్రెస్ వల్ల కూడా భుజం నొప్పులు, నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. ఏదో అనుకుంటూ ఉంటారు స్ట్రెస్ వల్ల. రెగ్యులర్ వాకింగ్, లైట్ ఎక్సర్సైజు, ప్రాణాయామం, మెడిటేషన్ వంటి చర్యల ద్వారా మీరు బాగా రిలీఫ్ పొందుతారండి. సింపుల్ థింగ్సే కానీ చాలా రిలీఫ్ ఇస్తుంది అది. విద్యార్థుల విషయంలో ఏంటంటే ఈ యొక్క రవి, బుధ, శుక్రుడి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితితో హైయర్ స్టడీసు, టెక్నికల్ సబ్జెక్ట్స్, కమ్యూనికేషను, లా, మేనేజ్మెంట్, కంప్యూటర్, ఐటీ, సో హ్యుమానిటీస్ చదివే వారికి ఫోకస్ బాగా ఉంటుంది. మీ యొక్క మెమరీ కూడా బాగా యాక్టివ్గా ఉంటుందండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం కాబట్టి వాటిని ఎనర్జెటిక్గా వాడుకుంటే సక్సెస్ అవుతారు. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం కుంభరాశి వారికి ఇది మీకు పీక్ మంత్ అని చెప్పవచ్చు. డైలీ టైం టేబుల్ ఫాలో కనుక అయితే ఫిబ్రవరి చివరిలో రిజల్ట్, ఇంటర్వ్యూ కాలు, లేదంటే అడ్మిషన్ కన్ఫర్మేషన్ వంటి శుభ సంఘటనలు కూడా రావచ్చు. యువకార గ్రహం శుక్రుడు, పంచమాధిపతి బుధుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారండి. ఇట్స్ ద బెస్ట్ టైం. మరి విదేశీ విద్య, ఫారిన్ ఎడ్యుకేషను, జాబు, ఆన్సైట్ పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎవరైతే ఉంటారో ఈ యొక్క గురు, రాహు, శని కాంబినేషన్ వల్ల స్లో అండ్ స్టడీ లాగా ఉంటుంది మీ యొక్క ప్రోగ్రెస్. ఫిబ్రవరి మాసంలో ఏంటంటే డాక్యుమెంటేషన్ వర్క్, అప్లికేషన్లు, కన్సల్టేషన్లు పూర్తి చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో కాబట్టి ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే బాగుంటుంది. మరి మహిళల విషయంలో ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, కెరీరు, బిజినెస్ బ్యాలెన్స్ చేయాలని స్ట్రాంగ్ భావన ఉంటుందండి. ఫిబ్రవరిలో ఏంటంటే ఇంటి వాతావరణం సపోర్టివ్గా ఉండటం వల్ల అనుకున్న పనులు క్రమంగా మెల్లిమెల్లిగా సెటిల్ అవుతాయని చెప్పవచ్చు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా. ఉద్యోగస్తులకి ఏంటంటే మీ యొక్క సీనియర్స్, కస్టమర్స్తో డైరెక్ట్గా మాట్లాడే అవకాశం పెరుగుతుంది. చతుర్థనామాధిపతి మీ రాశిలో ఉన్నారు. విల్ డీల్ డైరెక్ట్లీ విత్ హిమ్. మీరు పనిచేసే స్థలంలో మీపై నమ్మకం పెరగడం వల్ల మీకు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ, టార్గెట్లు కూడా కాస్త పెరుగుతాయండి. నమ్మకంతో జస్ట్ మీరు చేయగలుగుతారన్న పాజిటివ్ నమ్మకంతో. సో వ్యాపారం చేసే వాళ్ళు కానీ, స్వయం ఉపాధి చేసే వారికి చూస్తే మార్కెటింగ్, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటే కనుక మీరు కనుక అందులో కొత్త కైండ్లు రిపీట్ ఆర్డర్లో వచ్చే అవకాశం ఉంది. నెట్వర్క్